దయగలిగిన మా కన్న తండ్రి, మొదటి రోజు నుండి ఈ చివరి రోజు వరకు కేవలం మీ ఉచితమైన కృప వల్ల చక్కటి మీ జ్ఞానాన్ని, మీ వాక్కులను నేర్చుకునగలిగే భాగ్యాన్ని ఇచ్చినందులకు మీకు వందనములు. తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగా కావాలనుకుంటున్నారో మీ మాటలు మా దగ్గరికి చేర్చినప్పుడే నాయన మీ ప్రేమ మాకు అర్థమవుతుంది. మీరే మమ్మల్ని కావాలనుకుంటున్నప్పుడు మేము ఎంత మిమ్మల్ని కావాలనుకోవాలో నాయన, మీ ఔన్నత్యాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ జాలిని బట్టి, కనికరాన్ని బట్టి నాయన, మేము మీ కొరకు నాయన హత్తుకొని ఉండాలి అనే ఆలోచన నాయన మీ మాటల వల్ల మాకు కలిగిస్తున్నారు. ఇప్పటి వరకు మంచి మాటలను అందించిన మీ కుమారుణ్ణి బలపరచండి. ఘనమైన నీ సేవను జరిగించడానికి నాయన మీ చేతులలో పట్టుకోండి. తిరిగి రెండవ భాగంలోనికి వెళుతుండగా నాయన తిరిగి మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నావు నాయన. వివేచనను అనుగ్రహించండి, జ్ఞానాన్ని ఇవ్వండి. మీ ఆలోచనలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి స్థిరపరచుమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, మనిషిని వరించనున్న మహా అదృష్టం అనే ఈ అద్భుతమైన ఆలోచనతో కూడిన అంశాన్ని బట్టి జరుగుతున్న సభలలో చివరి దినానికి మనం చేరుకున్నాం. ఈ చివరి దినము కూడా దేవునిని గౌరవించి వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. మరి స్టేజీ మీద ఉన్న దైవజనులకు, ఆయా ప్రాంతాలలో సేవను జరిగిస్తున్న వారికి కూడా క్రీస్తు పేర శుభములు తెలుపుతూ మనిషిని వరించబోయే మహా అదృష్టంలో చివరి ఘట్టంలోనికి వెళ్ళక మునుపు మొదటి రోజు నుంచి 3 దినాలు మనం మాట్లాడుకుంటున్న మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అదృష్ట దురదృష్టాల పదాలతో మానవ జీవితాన్ని స్మరించుకుంటున్న మనిషికి ఎందుకు అదృష్టం అనుకుంటున్నాడో, పాపము చేయటాన్ని బట్టి దేవుడు కష్టపడమంటే ఆ కష్టాన్ని మరిపించడానికి దుష్టుడు అదృష్టాన్ని పుట్టించి మనకు కష్టపడకుండా చేయడానికే వాడు వేసిన ఎత్తుగడ అని మొదటి దినపు వర్తమానంలో మనం విన్నాం. మానవ జీవితంలో మనం బ్రతకడానికి కష్టపడతాం, కానీ ఈ కష్టం వల్ల మనకు ఒరిగేది ఏంటి అని కష్టాన్ని చిన్నచూపు మనం చూస్తుంటే, కష్టపడి ఎలా ఎదిగి యాకోబు గారు తిరిగి తన స్వదేశానికి బయలుదేరుతున్నాడు. ఒక చేతికర్రతో బయలుదేరిన యాకోబు గారు 2 సమూహాలైపోయి సంపద అయిపోయింది. ఇదంతా ఎందుకన్నాడంటే దేవుని దయ అన్నాడు. మోసము చేసి సంపాదించిన సంపాదన క్షీణించిపోతుంది. కష్టం వలన సంపాదించేవాడు వృద్ధి పొందుతాడు అని బైబిల్లో ఉంటున్న మాటలు అక్షర సత్యాలు, లోకంలో కనపడుతున్న పచ్చి నిజాలు. కాబట్టి దురదృష్టం నన్ను వెంటాడుతుంది అని భావించుకోక కష్టపడటానికి మనం అలవాటు పడగలిగితే ఆ కష్టంలో సంతృప్తి ఉంది. ఆ కష్టంలో దేవునికి మనం దగ్గరవుతాం. యాకోబు గారి జీవితాన్ని చక్కగా చూడగలిగితే ఎన్నో మలుపులు తిరిగి చివరికి దేవుడు ఎన్నుకున్న జనాంగానికి మూలపురుషుడుగా, అంతేకాదు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని దేవుడే యాకోబు గారి పేరును మాట్లాడేటట్టుగా ఎదిగిన వైనం మనం చూసాం ప్రియమైన వారిలారా. అంటే ఈ కష్టం వల్ల నేను వృద్ధిలోనికి వస్తాను అన్న ఆలోచన నీకు కలిగినప్పుడు, పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఈ కష్టం అవసరమే కదన్న జ్ఞానం మనలో కలుగుతుంది.
అందుకే యేసుక్రీస్తు జీవితం కూడా ఆ మహాలోకాన్ని వెళ్ళటానికి ఈ భూమి మీద కష్టపడ్డాడు. ఇది 2వ రోజు మనం విన్న వర్తమానం. అలాగే 3వ రోజు వర్తమానంలోనికి వెళ్ళగలిగితే ఈ కష్టాలలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవలసిన మనిషి నెమ్మదిగా ప్రపంచ పరిస్థితులు ఎదురు తిరుగుతూ జీవితం మీద విరక్తి భావం కలిగించేటట్టుగా మారిపోయి ఇప్పుడున్న పరిస్థితులు లేకుండా ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన మనిషిలో కలుగుతుంది. లేకపోతే బాగుండు అని మనిషి ఆలోచనను గమనించిన దేవుడు, నా పిల్లలకు ఈ లోకం నచ్చటం లేదు, ఇలా లేకపోతే బాగుండు అనుకుంటున్నారు అని పరిష్కారపు దిశగా పరమందున్న తండ్రి ఆలోచించి తన దగ్గరికి రమ్మని క్రీస్తు ద్వారా లోకాన్ని పిలిచిన మాట నిన్న చూశాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ కష్టాల వల్ల దేవునికి మనిషి దగ్గరవుతాడేమో అని మనుషులనే రేపి ఎన్నో ప్రయోగాల పేరుతో ఫలితాలను కళ్ళ ముందు పెడుతుంది. అంటే దేవుణ్ణి నువ్వు తొందరపడి నమ్మవలసిన అవసరం లేదు, నువ్వు కావాలనుకున్నది ఇదిగో నీ కళ్ళ ముందు ఉంది కదా అని ఎన్నో వస్తువులు ఈరోజు మనిషి కళ్ళ ముందుకు లోకజ్ఞానం తీసుకుని వస్తుంది. నిజంగా దేవుడు మనం అనుకున్నది ఇవ్వబోతున్నాడా? మనం అనుకున్న దానికంటే గొప్పది ఇవ్వబోతున్నాడా? అసలు దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడో ఈ చివరి రోజు వర్తమానంలోనికి మనం వెళ్ళగలిగితే కొన్ని ఆశ్చర్యమైన సంగతులు బైబిల్లో మనకు కనపడతాయి. దయచేసి మీ బైబిల్ను తెరిచి ప్రకటన గ్రంథంలో రాయబడిన కొన్ని విలువైన మాటలు మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయ్యుండును, జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. బైబిల్లో రాయబడిన మాట మనం చూడగలిగితే వారికి ఇక ఆకలి ఉండదు అన్నాడు. అసలు ఈ ఆకలే లేకపోతే ఎంత బాగుండు అని మనం అనుకుంటున్నాం. ఈ తినటం సంపాదించుకోవటం ఏంటి విరక్తి వచ్చేసి ఇది లేకపోతే బాగుండు కదా అని మనం అనుకున్నావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దేవుడు దానిని అమలులో పెడుతూ నువ్వు ఊహించని స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళతానని దేవుడు రాయించిన మాట చూశారా? వారికి ఆకలి ఉండదు అన్నాడు. ఆ తర్వాత మాట చూడగలిగితే దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. అంటే కాలాల వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఉండవు. చలికాలం వస్తే వణికిపోయే పరిస్థితి లేదు. ఎండాకాలం రాగానే ఇదిగో భరించలేని వడగాలుల ఇబ్బందులు లేవు. అలాగే వర్షాకాలపులో ఇబ్బందులు లేవు. ఇక ఉండవు అంటున్నాడు. ఇక ఉండవు. నేను ఎండ తగలనిస్తానా? వడగాలి మీకు సోకనిస్తానా? నేను ఇక ఉండదు. రాబోయే ఒక లోకాన్ని గురించి మాట్లాడుతూ ఆ లోకంలో ఉన్న స్థితిగతుల గురించి మాట్లాడుతూ దేవుడు రాయించిన ఒక్కొక్క మాట మనల్ని ఎంత ఆనందంగా ఉంచాలని దేవుడు ఆలోచిస్తున్నాడు అనటానికి ఈ మాటలు నీ జీవితం కష్టాలలోనికి వెళ్ళిపోయిందని,
కష్టపడుతున్న నిన్ను ఎంత ఆనందంగా ఉంచాలని దేవుడు ఆలోచిస్తున్నాడో ఈ మాటలు చదివితే ఆకలి ఉండకపోతే ఇదిగో ఈ సంపాదన, ఈ వండటం, ఈ తినటం ఇవేవి ఉండకపోతే నిజంగా మనం చాలా బాగుంటాం ప్రియమైన వర్లరా. అదే అనుకుంటున్నాం మనం, ఇది లేకపోతే ఎంత బాగుండు అని. ఈ కాలాల వల్ల వచ్చే ఇబ్బందులు, ఈ కాలాలు మారుతున్నప్పుడు వచ్చే రోగాలు 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 స్వైన్ ఫ్లూ విస్తృతంగా ఉంది అని వార్తల్లో మనం వింటున్నాం. ప్రభుత్వాలు సైతం ఎప్పుడు ఎండలు ముదిరిపోతాయని ఎదురు చూస్తున్నారండి. ఎందుకు? ఆ సమ్మర్ రాగానే ఈ స్వైన్ ఫ్లూ రోగం అనేది క్రిమి చచ్చిపోతుంది కనుక. చూసారా? అలాని ఈ ఎండాకాలంలో వచ్చే ఇబ్బందులు ఇక ఉండదు, ఇక మీకు ఉండదు, ఇక మీకు ఉండదు, ఇక మీకు ఉండదు అంటే ఒక ఉన్నతమైన లోకంగా పరలోకాన్ని మన కొరకు తీర్చిదిద్దుతున్నాడు అని మనకు అర్థమవుతుందండి. మరో మాట మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. ఆ మొదటి కష్టాలు కన్నీళ్ళు, ఆ మొదటి సంగతులు గతించిపోయెను. ఆ మొదటి సంగతులు గతించిపోయెను. ఇక కష్టము నష్టము ఉండదు, వేదన బాధ ఉండదు. వేదన బాధ రోగాలతో మనం పడుతున్న బాధలు ఇక ఉండవు. అసలు ఇక మరణమే ఉండదు. చావు లేకపోతే బాగుండు అనుకున్నాం కదా, ఈ రోగాలు రాకపోతే బాగుండు అనుకున్నాం కదా, కన్నీరే లేకపోతే బాగుండు అనుకున్నాం కదా, నిజంగా ఈ కష్టాల వలయంలో చిక్కుకున్న మనం ఇప్పుడు అనుకుంటున్నామండి, దేవుడి మాటలు ఎప్పుడో రాయించాడు. కష్టపడమన్న దేవుడు ఏమండి, ఆయన మాత్రం ఖాళీగా లేడు. కష్టపడి నా పిల్లలు వస్తే నేను ఎంత ఆనంద పెట్టాలి అన్న ఆలోచనతో ఉన్నాడండి. మనస్ఫూర్తిగా దేవుడు కష్టాన్ని కలిగిస్తాడు అనుకుంటున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఒకవైపు కష్టపడమన్నా ఇదిగో ఈ కష్టాలలో నీ జీవితం కూరుకొని పోకూడదని ఒక మహాలోకాన్ని నీ కొరకు సిద్ధం చేస్తున్నాడని ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా దేవుడు కష్టపెట్టేవాడని నిందించామే కానీ ఈ కష్టాల వెనుక నీకెంత సంతోషాన్ని పంచాలనుకుంటున్నాడో, నిన్ను ఎలా ఉంచాలని ఆలోచిస్తున్నాడో ఈ మాటలు చదువుతుంటే దేవుడి పట్ల ఎంత ప్రేమ కలుగుతుందో తెలుసా ప్రేమను వర్లారా? ఏదో ఈ భూమి మీద మనల్ని వదిలేశాడని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను వదిలేయలేదయ్యా ఆయన, నిన్ను వదిలేయలేదు. ఈ కష్టాలతో నువ్వు వస్తావని కష్టాలతో వచ్చిన నిన్ను కలకాలం ఆనందంగా ఉంచాలని, సంతోషంగా ఉంచాలని ఆయన చేసిన ఏర్పాట్లు అంతా ఇంత కాదు ప్రియమైన వారలారా. ఆకలే లేని పరిస్థితులు, కాలాలే రాని పరిస్థితులు, దేవునితోనే ఉండే మహాభాగ్యము. రోగాలు ఇక రావు, మరణము ఇక లేదు. నువ్వు కార్చిన ప్రతి కళ్ళల్లో నుంచి రాలుతున్న కన్నీటి బొట్టును దేవుడే తుడవటానికి సిద్ధపడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మిమ్మల్ని ఏడవని అన్న ఆయన నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ మిమ్మల్ని ఏడవనిస్తానా? లేదు. అంటే ఎంత ప్రేమ నీ పట్ల ఉందో ఆలోచించగలుగుతున్నావా? ఎంత ప్రేమ! నా దగ్గరికి రావాలే కానీ నిన్ను ఎడవనిస్తానా నాయన? నేనే కదా నీ కన్నీళ్లు తుడుస్తాను.
భూమి మీద శ్రమలు పడుతున్న మీరు నా దగ్గరికి రావాలి, ఎందుకంటే ఆ శ్రమలలో నుంచి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఒక బృహత్తరకరమైన ప్రణాళికతో దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణమే లేదంటే ఎంతకాలమైనా, రోగమే రాదంటే ఇక బాధలెక్కడదండి. దాహమే లేదంటే, దాహమే నీకు వెయ్యదంటే, అబ్బా ఆ స్థితిని ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ స్థితిలో నువ్వు ఎలా ఉండబోతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఏమనిపిస్తుందండి దాని గురించి ఆలోచిస్తుంటే? ఇలా ఉండబోతుందన్న మాటకే మనకు ఆనందం కలుగుతున్నప్పుడు, ఉంటుంది అని నువ్వే ఉండబోతున్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు. ఆ ఆనందాన్ని నీ వరము, నీ పరము చెయ్యాలి అని దేవుడు అనుకుంటున్నప్పుడు ఇది మహాదృష్టం అని మనిషి ఎందుకు అనుకోవటం లేదు? మహాదృష్టము. సమయానికి అన్నం దొరికితేనే అమ్మో అనుకుంటున్నప్పుడు, ఆకలే లేనప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బులు లేవన్నప్పుడు, ఎవరో వచ్చి డబ్బులు ఇస్తేనే అబ్బో అనుకుంటున్నావు. అసలు రోగమే నీకు రాదన్నప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉండాలి? చచ్చిపోతానేమన్న భయం నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఇక నాకు చావే రాదనుకున్న స్థితిలో నువ్వు ఎలా ఉండాలి? కళ్ళతో కన్నీటితో ఇక పని లేదు. సంతోషము ఆనందము, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల ఆనందము కొలువు తీరి నీ కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడని ఏ రోజైనా ఆలోచించావా? ఇక్కడివే తలుచుకుంటున్నావు, కానీ ఒక్కసారి రాబోతున్నది ఎందుకు తలుచుకోలేకపోతున్నారు చెప్పండి ప్రియమైన వారలారా? ఆ రాబోతున్న దాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? అది ఆలోచించలేకపోతున్నావు గనుకనే ఇవి కష్టాలు, కన్నీళ్ళు అనిపిస్తుంది. దాన్ని ఆలోచించగలిగితే అంత లోకం దేవుడు మనకి ఇవ్వబోతున్నప్పుడు ఇది సబబే అనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. పర్వాలేదులే అనిపిస్తుంది. ఆ పర్వాలేదులే అనిపించటం లేదో నీకు అనుకుంటే నువ్వు పొందబోయే దాన్ని గురించి నువ్వు ఆలోచించటం మానేశావన్నమాట. ఆ మహాలోకపు సిద్ధపాటును గురించి బైబిల్లో రాయబడిన మాటలను కదిలించి ఆలోచించగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము రాయబడిన ఒక అద్భుతమైన మాట, మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎప్పటి నుంచేటండి? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇప్పుడు మీరు స్వతంత్రించుకోబోయేది నిన్నటిది కాదు. నిన్ననే ఏదో మీరు వస్తున్నారని నేను రెడీ చేయలేదు. లోకము పుట్టినది మొదలుకొని లోకము పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? మన కళ్ళ ముందున్న ప్రకృతి అండి లోకం అంటే. ఇదిగో ఈ నేల, ఆకాశము, నక్షత్రాలు, ఇవే కదా లోకము పుట్టినది మొదలుకొని శాస్త్రపు లెక్కల ప్రకారము 1500 కోట్ల సంవత్సరాలవుతుంది అని అంచనా వేశారు. పోనీ ఆ లెక్కనే మనం తీసుకోగలిగితే, నీ కొరకు సిద్ధపరచబడుతున్న పరలోకం ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నాడో తెలుసా? 1500 కోట్ల సంవత్సరాల నుండి లోకము పుట్టినది మొదలుకొని. అబ్బా, ఏం చేస్తున్నాడు దేవుడు పరలోకంలో? ఏ కట్టడం అయినా ఇదండి.
5 సంవత్సరాలు కట్టాడండి. అమ్మో, 5 సంవత్సరాలు మహా కట్టడం అండి, అందుకే 5 సంవత్సరాలు పట్టిందండి. మరి 1500 కోట్ల సంవత్సరాల నుంచి కడుతున్నాడంటే 1500 కోట్ల సంవత్సరాలు కడుతున్నాడు. 1500 కోట్ల సంవత్సరాల నుండి ఎప్పటికి పూర్తవుతుందని చెబుతున్నాడు యేసుక్రీస్తు. తన రెండవ రాకడలో చెబుతున్నమాట, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన లోకమును, రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఆయన ఆలోచన ఏంటో తెలుసా? ఇక్కడకు వచ్చిన నిన్ను ఎలా ఆనందంగా ఉంచాలి. 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఆయన ఆలోచన ఏంటో తెలుసా? అసలు నీకు బాధ అనేది తెలియకుండా కలకాలం కోట్ల సంవత్సరాలు నిన్నెలా ఉంచాలి. ఆఫ్టర్ ఆల్ 60 సంవత్సరాలు ఒరే నువ్వు చెమటోడ్చమనగానే దేవుడి మీద వ్యతిరేకమయ్యామే, కానీ దేవుడు ఆలోచన చూసారా ప్రియమైన వారలారా? నువ్వు చెమటోడ్చాలి అనగానే ఏమో దేవుడు తిన్నప్పుడు క్షమించవచ్చు కదా, ఏదో చేయొచ్చు కదా అనుకున్నావే, కానీ ఇదిగో ఒకవైపు నిన్ను కష్టపడమన్నా మరోవైపు నీ గురించి ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసా? ఆ ఆలోచన 1500 కోట్ల సంవత్సరాల నుండి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. 1500 కోట్ల సంవత్సరాల నుంచి కడుతున్నాడా నా తండ్రి? నన్ను ఎంత ఆనందంగా ఉంచాలని దేవుడు ఆలోచిస్తున్నాడో ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ఏంటి దేవుడు ఆ మహాలోకాన్ని ఎంత చక్కగా నీ కొరకు నిర్మిస్తున్నాడో ఈ మాటలను బట్టి ఏమండి ఒక అవగాహన ఈ రాత్రి మనకు రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా, రావాలి. పోనీ ఇంకా చూస్తారా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30-31 వచనాలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30-31 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని నేను ఆనందించుచుంటిని. ఎవరు? యేసుక్రీస్తు. నేను ఆనందిస్తున్నాను. అసలు దేవుడు ఉంటున్న లోకంలో ఆనందమే కదా, ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను, నేను ఆనందించుచున్నాను అని ఆ తర్వాత రాయబడిన మాటను చూడండి ప్రేమన వారు. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు పరలోకాన్ని చూస్తున్నాడు, నరులను చూస్తున్నాడు. ఏమంటే పరలోకాన్ని చూసి మళ్ళీ మనల్ని ఎందుకు చూస్తున్నాడు? పరలోకాన్ని చూస్తున్నాడు, నరులను చూస్తున్నాడు. పరలోకాన్ని చూస్తున్నాడు, నరులను చూస్తున్నాడు. నాన్న ఒక బైక్ కొనుక్కొని వచ్చి ఇంటి ముందు పెట్టాడు. పెట్టగానే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు పెద్ద కొడుకుని ఉన్నాడు కదా అన్నను చూసి బండిని చూసి, అన్నను చూసి బండిని చూసి, అంటే అర్థం ఏంటి? అబ్బా నాన్న నీకే కొన్నాడు రా. బండిని చూస్తుంటారు, అన్నయ్యని చూస్తుంటారు, బండిని చూస్తుంటారు, అన్నయ్యని చూస్తుంటారు. అంటే ఆ బండి నీదే, చూడు ఎంత బాగుందో. ఆయన కలుగు చేసిన పరలోకాన్ని చూస్తున్నాను. ఈ మహాలోకానికి వచ్చి సంతోషంగా ఉండేవారు ఇదిగో ఈ నరులేనా? వీరికి ఎంత మంచి లోకమా, ఎంత మహాలోకమా! కొట్టేశారా బాబోయ్. ఉన్న ఆయన, పరలోకంలో ఉన్న ఆయన, ఆనందిస్తున్న ఆయన, దేవుడు దేవుడు కలగజేస్తున్న దానిని చూసి ఇంత ఆనందాన్ని ఎవరి కొరకు దేవుడు చేస్తున్నాడు? ఎవరి కొరకు? నరుల కొరక? ఈ పరలోకం ఆ భూమి మీద ఉన్న నరుల కోసమేనా? ఇంత మహాలోకం ఆ భూమి మీద ఉంటున్న నరుల కోసమేనా? యేసుక్రీస్తే ముగ్ధుడైపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదవండి.
ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఈ నరులే ఈ మహాలోకానికి రాబోయే వారసులు. దేవుడు ఎంత గొప్ప లోకాన్ని నరులకివ్వబోతున్నాడా? అమ్మో, నరులకివ్వబోతున్నాడా? మనకే అర్థం కాలేదు ప్రియమైన వారలారా, మనకే అర్థం కాలేదు. చివరికి దేవుడు మనకివ్వబోతున్న పరలోకం ఎంత గొప్పదో దయ్యానికి కూడా అర్థమైపోయింది ప్రియమైన వారలారా. దయ్యానికి కూడా అర్థమైపోయిందండి. దయ్యానికి ఏమర్థమైపోయిందంటారా? దయ్యంగా భూమి మీదకి రాకమునుపు పరలోకంలో ఒక దేవదూతనండి. ఒక దేవదూత ఎందుకు దయ్యంగా మారిందంటే మన అందరికీ తెలుసు. దేవుని సింహాసనాన్ని చూసింది, ఆ సింహాసనాన్ని కోరుకుంటుంది. అంటే పరలోకపు సింహాసనాన్ని కోరుకున్నది. అది ఎంత గొప్పదైతే సింహాసనాన్ని కోరుకుంటుంది చెప్పండి. పరలోకపు సింహాసనం ఎంత గొప్పదై ఉంటే ఆ సింహాసనాన్ని కోరుకుంటుందో చెప్పండి ప్రియమైన వారలారా, చెప్పండి. అది రాదేమో అని యుద్ధం చేసిందండి. యుద్ధం చేసైనా సింహాసనాన్ని చేసైనా దించుకోవాలన్న కోరిక దానికి కలిగిందంటే ఆ సింహాసనము ఎంత గొప్పదై ఉండాలి, ఆ పరలోకపు మహాభాగ్యము ఎంత గొప్పదై ఉండాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పండి. ఒకవేళ ఆ పరలోకము ఆ సింహాసనము చిన్నదే అయిపోయి ఉంటే దాని కొరకు యుద్ధం చేయవలసినంత అవసరత లేదు. యుద్ధం చేసి సాధించుకోవాలనుకుందంటే ఆ పరలోకపు సింహాసనము ఎంత గొప్పదైపోతే యుద్ధం చేస్తుంది చెప్పండి. ఎంత గొప్పదై ఉండాలి. పరలోకం గొప్పదని వాడికి కూడా తెలుసు, కానీ వాడు చెప్పిన మాటను నమ్మి అది ఎంత గొప్ప లోకమో మనకే అర్థం కావటం లేదు ప్రియమైన వారలారా, మనకే అర్థం కావటం లేదు. మనకు అర్థం కావటం లేదు ప్రియమైన వారలారా. పోనీ భూమి మీద ఉన్న విలువైన వాటితో చెప్పితే ఏమైనా మనకు అర్థం అవుతుందా పరలోకం ఎంత గొప్పది అనడానికి? లోకంలో ఉంటున్న సిరి సంపదలు పరలోకం ముందు ఆ పేరు ఎత్తటానికి కూడా వీలు లేదు. లోకమంతుంటున్న సిరి సంపదలన్నీ ఇదిగో భూగర్భంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, మనం దాచుకున్నవి, వేసుకున్నవి అన్నీ కలిపిన పరలోకం ముందు అసలు ఈ ఊసే పనికిరాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంత ఉన్నతమైన లోకము. దేవుడు నిన్ను రమ్మంటున్న లోకం చాలా ఉన్నతమైన లోకము. దుష్టుడు తనకు దక్కనిది నీకు దక్కకూడదని నీకు లేదని చెప్పాడు. ఒకరోజు మాత్రం నీకు లేదని చెప్పిన దాని కొరకు యుద్ధము చేసి వచ్చాడు. నీకు మాత్రం ఏమి లేదు, పరలోకమా లేదా? ఏమి లేదు, పరలోకం ఏమీ లేదు. అయినా చచ్చిపోయిన తర్వాత ఏమైపోతామో ఎవరికి తెలుసు. ఆ రాబోయే లోకం కోసం అంట ఇప్పుడు బ్రతకాలి. ఆ రాబోయేది ఎవరు చూస్తున్నారండి? ఈ మాటలే కదా మన హృదయాన్ని తొలిచే మాటలు, నీకు నమ్మకం కలిగించని మాటలు. మరి నీకు ఈ మాటలు చెప్పిన వాడెందుకు యుద్ధం చేశాడు? మోసం అండి, మాయా ప్రియమైన దేవుని పిల్లలారా, మాయా. యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు చూడగలిగితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా?
తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమైన పరలోకమునకు పోనీయని వాడు ఇతడేనా? అది కావాలని కోరుకొని యుద్ధం చేసి వచ్చి మనల్ని వెళ్ళనివ్వకుండా లేదని చెప్పినవాడు ఇతడేనా? 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 పరలోకాన్ని అర్థం కానివ్వకుండా చేసింది. ఇదిగో మనుషులతో ఉన్న ఈ లోకమే ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడు. మరి దేవుడితో ఉండే ఆ దేవలోకం దేవుడితో ఉండే ఆ దేవలోకం ఎంత బ్రహ్మాండమైనదై ఉండాలి. ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే దేవుడు ఉండే లోకమే పరలోకం అండి. మరి అదే పరలోకం అయినప్పుడు మళ్ళీ దానిని సిద్ధపరుస్తున్నాడంటే మీకు అర్థమైందా? ఏమనుకుంటున్నాడంటే, నేనున్నది ఉన్నట్టుగా కంటే నా పిల్లలు వస్తున్నప్పుడు ఇది ఇంకా బాగుండాలి. అసలు దేవుడు ఉన్న లోకమే పరలోకం, బ్రహ్మాండమైన లోకం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనుండటం ఇలా ఉన్నా పర్వాలేదేమో, కానీ నా పిల్లలు వచ్చే సమయానికి మాత్రం ఇది చాలా బాగుండాలి. దేవుడు ఉంటున్న స్థితి కన్నా పరలోకం నువ్వు వెళ్ళబోయేది ఇంకా సిద్ధం చేస్తున్నాడండి. మరి ఆయన ఉన్నప్పుడు సిద్ధం చేసుకోవచ్చు కదా. లేదు, నా పిల్లలు వస్తారు, నా పిల్లల కొరకు నరులను చూచి ఆనందించుచుంటిని. ఆ రాబోయే మహాలోకపు ఆలోచనలు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. కాసేపు మాట్లాడుకుంటేనే ఎంతో గొప్పది అనుకున్నప్పుడు వెళితే ఎంత బాగుంటామండి. మన బ్రతుకులు ఎంత చక్కగా ఉంటాయి ప్రేమన వారలారా. ఇదే ఒకరోజు పౌలు గారికి అర్థమైంది. ఎందుకు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడంటే, ఏమండి పొరపాటు అనుకోకండి, తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. పౌలు గారు, మీరు ఎందుకు ఏంటయ్యా ఈ శ్రమలు, ఈ దెబ్బలు, ఈ అవమానాలు, ఈ నిందలు అంటే, పౌలు గారు వాటన్నిటి గురించి రాసిన ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము, కొరంథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక ఈ క్షణమాత్రముండు ఈ చులకని మా శ్రమ. ఏమండి, అంత శ్రమలు పడ్డాడేంటి పౌలు గారు అని మనం అనుకుంటుంటే, పౌలు గారు తాను పడిన శ్రమలను ఏమంటున్నాడు తెలుసా? క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. చులకనిది చాలా ఈజీ కదా అంటున్నాడు పౌలు గారు. దేంతో పోల్చుకున్నాడు? ఏమర్థమయ్యి మాట అన్నాడు? ఏమర్థమైందండి? క్షణమాత్రముండు ఈ చులకని మా శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యములైనవి నిత్యములు. ఆ నిత్యమైన మహాలోకాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు నన్ను ఎలా ఉంచబోతున్నాడో నాకు అర్థమవుతున్నప్పుడు, ఇదిగో ఆ మహాలోకానికి వెళ్ళటానికి ఈ కష్టాలు చాలా చిన్నవే అనిపించింది. నాకు ఆ మహాలోకాన్ని గురించి తెలుసు. దేవుడు ఇవ్వబోయేది తెలుసు. పౌలు గారికి ఎంత జ్ఞానం వచ్చేసింది ఏంటండి? యేసుక్రీస్తు పడిన శ్రమలను చూశాడు. ఎంత శ్రమ ఎందుకు పడుతున్నాడు ఈయన? ఆ తర్వాత ఏమీ లేకపోతే ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాడు యేసుక్రీస్తు? అంతే కదా. ఎవరైనా ఊరికి అలా కూర్చున్నారు అని మనం అనుకొని ఏంటండి ఎలా లేదండి ఊరికేనండి అని అనుకోండి. అరే మనకు చెప్పట్లేదు కానీ ఏదో ఉంది అనుకుంటామండి మనం. మనకు చెప్పట్లేదు కానీ ఊరికే ఇంతసేపు మరి ఎందుకు కూర్చుంటారు? ఊరికే
ఏదో ఉంది ఉంది ఏదో ఉంది ఏదో ఉంది. చూసారా నీ ఆలోచన విధానం ఎలా ఉంది లోకంలో? ఏంటి ఊరికే ఆ స్థలం దగ్గరనే ఏదో తవ్వాలంటున్నారు, అమ్మనంటున్నాడు. ఏంటి లోపల ఏమైనా ఉందా? మనం ఆలోచించే విధానం. మనం శ్రమలను చూసాం. పౌలు గారి ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? ఎంత శ్రమలు పడుతున్నాడంటే దీని తర్వాత ఏమీ లేకపోతే ఎందుకు ఇంత శ్రమలు పడతాడు ఆయన? అదండి పౌలు గారి థింకింగ్. కొరడాలతో కొడుతున్నా ఏమీ అనటం లేదు. ఇప్పుడు ఏమైనా అంటే ఆ రాబోయేది ఏమైనా పోతుందా అన్నట్టుగానే ఉందండి యేసుక్రీస్తు జీవితం. ముళ్ళ కిరీటం పెట్టినా ఏమీ అనటం లేదు. తీసి అవతల పడేయచ్చు కదా. ఒకవేళ తీసివేస్తే ఏదైనా పోగొట్టుకుంటాడా? తర్వాత అది పోతుందని పెట్టుకున్నాడా? అది నాకు పోతుందని అలా ఉన్నాడు ఆయన? పౌలు గారి ఆలోచన విధానం ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారికి నిర్ధారించుకున్నాడు. ఆయనంత శ్రమ పడటానికి అమాయకుడు కాదు. ఆ తర్వాత ఒక మహిమా లోకం ఉంది. ఆ లోకము ఎంత గొప్పదో ఆ లోకము నుంచి వచ్చిన ఆయనకు బాగా తెలుసు, బాగా తెలుసు, బాగా తెలుసు, బాగా తెలుసు. ఇదిగో నేను కూడా అలానే శ్రమలు పడతాను. ఆ పొందబోయే దాన్ని గురించి ఆలోచిస్తున్న పౌలు గారు ఈ చులకని మా శ్రమ ఇది కూడా తీసుకోకపోతే అది పోగొట్టుకుంటానేమో దానితో పోల్చుకుంటున్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా కనపడుతుంది. నిత్యమైన మహిమాభారమును కలుగజేయుతున్నది అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడుతున్న మరొక మాట కూడా మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటే చెప్పుకోదగ్గవి కాదు. అంటే పౌలు గారు తాను పడిన శ్రమలను గురించి మాట్లాడుతూ ఇవి నేను చెప్పుకోదగినవి కాదులేండి అంటున్నాడు. దేని ముందు? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఆ మహిమ ఎదుట వీటిని గురించి ఏం చెప్పుకుంటాం? వీటిని గురించి ఏం చెప్పుకోగలం? ఒక మహాలోకం ఎంత ఉన్నతంగా ఉందని పౌలు గారు తన శ్రమలను చిన్నవి అని చెప్పుకుంటున్నాడంటే అది ఎంత గొప్ప లోకమో ఆలోచించండి ప్రేమన వారలారా, ఆలోచించండి. అది ఎంత గొప్ప లోకమై ఉండాలి, ఏమంటే అర్థం కావడానికి పరలోకానికి వెళ్ళి ఒక్కసారి అటు ఇటు చూడగానే ఏమండి ఇంకా మనం ఎందుకు బ్రతికుంటామంటే అక్కడ గుండెపోటు రాదు గనుక. ఇంకా ఎందుకు బ్రతికుంటామంటే మనకు గుండెపోటు రాదు గనుక. ఒకవేళ పరలోకంలో కూడా రోగాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అడుగుపెట్టిన ప్రతి వాడు పరలోకాన్ని చూసి ఇంత లోకాన్ని దేవుడు నాకు ఇచ్చాడా అంటాడు. అంతే, ఇంకా గుండె అయిపోద్ది. అంత బాగుంటుంది ఆ మహాలోకం. నేను 60 సంవత్సరాలు ఏదో చెమటోడ్చినందుకు ఇంత మహాలోకమా? ఒకరోజు ఒక అతను హోటల్కి వెళ్ళాడట. ఏదో ఆర్డర్ ఇచ్చాడు, తిన్నాడు. సర్వ్ చేసిన వాడికి టిప్ ఇవ్వాలి కదా. తీసి 1 లక్ష రూపాయలు ఇచ్చేసాడండి. 1 లక్ష రూపాయలు ఇచ్చేసాడు టిప్పు. ఆ టిప్పు తీసుకున్నోడు ఇంకా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడండి. ఎందుకు ఇచ్చాడు, ఇదేంటి, ఇందులో ఒకటి తీసుకోమన్నాడా, ఇదంతా నాకేనా? ఇంకా సందిగ్ధం. నీకేనయ్యా అన్నాడు. అంతేనండి. ఇక నీకేనయ్యా అంటే ఇంకా నమ్మకం కుదరటం లేదండి. ఎందుకు? టిప్పు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఎంతండి? 10, 20, 50, 100 లక్షిస్తే ఈయనకు నేను చేసింది ఏంటి? ఏమైనా నేను సర్వ్ చేశాను 1,00,000.
అంటే ఈయన తిన్నదానికి కట్టిన దానికంటే వడ్డించిన నాకే ఎక్కువ, వడ్డించిన నాకే ఎక్కువ. ఎంత ఆశ్చర్యపోతాడండి. ఏమనుకుంటాడు? మహాభాగ్యం, మహాదృష్టం అనుకుంటాడండి. పరలోకంలో నువ్వు అలాగే అనుకుంటావు. దేవా, 60 సంవత్సరాల కాలం నా కష్టము చిన్నదే నాయన, చిన్నదే. ఏదో భూమి మీద బతుకున్నప్పుడు మాత్రం బాగా కష్టపడ్డాను అనుకున్నాను ప్రభువా, కానీ ఇది తెలియక దీన్ని చూస్తే ఎంత మహాలోకాన్ని ఇవ్వాలనుకున్నావా నాయన, ఎంత మహాలోకాన్ని ఇవ్వాలనుకున్నావా? ఆశ్చర్యంలో నుంచి బయటికి రావటానికే చాలా సమయం పడుతుందేమో ప్రియమైన వారలారా. వాస్తవాలు తెలియక కళ్ళ ముందున్న ఈ మట్టి లోకమే గొప్ప అనుకుంటున్న మనకి ఒక్కసారి పైనున్న ఆ మహాలోకపు ఉనికిని గురించి ఆలోచించగలిగితే దేన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావో తెలుసా? మహాదృష్టాన్ని. అది నిన్నే వరించడానికి సిద్ధమవుతుంటే నిన్నే వరించడానికి సిద్ధమవుతుంటే ఇక్కడ మనమేమనుకుంటున్నాం? ఈ లోకం తప్ప మరొక లోకం లేదు. ఫుల్ స్టాప్ పెట్టేశాం. లేదు, అయిపోయింది. ఇంకా ఇక్కడే తినాలి, ఇక్కడే బతకాలి, ఇక్కడే అని చూసారా? మనకున్న ఆలోచన పరిధి చూసారా? ఇక లేదు, ఇక ఆలోచించే అవకాశం కూడా మన మెదడుకి ఇవ్వకుండా ఇదే అని బతుకుతుంటూ, ఇదిగో ఈ బ్రతుకు బాగోలేదని మనమే అనుకుంటూ మళ్ళీ ఇదే బ్రతుకును కోరుకుంటున్నా మనకి ఏమైపోయింది చెప్పండి ప్రియమైన వారలారా? ఇలా లేకపోతే బాగుండు అనుకున్నది మనమే. మరి ఇలా లేకపోతే బాగుండు అనుకున్నప్పుడు నువ్వు అనుకున్న దానికంటే 1,000,000 రెట్లు ఎక్కువగా పరలోకం కనపడుతున్నప్పుడు బాగుండు అనుకున్నప్పుడు వెళ్ళాలా వద్దా? ఏమండి, ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నానండి అన్నప్పుడు, ఏమండి ఈ పక్కనే ఏసీ రూమ్ ఉందండి, ఖాళీగా ఉందండి, మీరు వచ్చి రెస్ట్ తీసుకోండి అన్నారనుకోండి, వద్దులేండి ఈ ఎండే బాగుంది అంటే మరి ముందెందుకన్నావు? వద్దులేండి ఈ ఎండే బాగుంది, మరి ముందే ఆ ఎండ బాగుంది అనలేదేంటి? వద్దనుకున్న నువ్వు వెంటనే సమయానికి చెప్పారు, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, పదండి అంటామండి. వద్దులేండి అలా అనుకున్నాను, కానీ ఈ ఎండే నాకు బాగుందండి, ఈ ఎండకు మాడిపోవటమే నాకు బాగుందండి అంటే నిన్నెవరు ఇక ఏమీ చేయలేరు. లేదు అనుకున్నప్పుడు ఎండలో ఉండటం న్యాయం. ఉన్నది, అవకాశం ఉన్నది అన్నప్పుడు అయినా నేను ఎండలో ఉంటానంటే నీకు మాడాలి, అందుకే ఉండాలి నువ్వు కదా. బాగా మాడాలి, వడదెబ్బ తగలాలి. అవకాశం ఉందన్నప్పుడు ఎలా ఆలోచిస్తామండి మనం? ఏమండి ఉద్యోగం లేదండి, ఏదన్నా ఉంటే చూడండి అన్నప్పుడు, ఏమంటే లేదన్నారు కదా, రేపు మీరు రాగలరా? నా అంచనా ప్రకారం అయితే మీకు ఏదో ఒకటి నేను ఇప్పించగలను నాకున్న పరిచయాలను బట్టి అంటే వద్దులేండి ఊరికే అన్నాను. మరి ముందెందుకు ఆ మాట అనలేదు? ఏమంటున్నాం, ఎలా ఉండటానికి ఇష్టపడుతున్నాం ప్రియమైన వారలారా? ఇది లేకపోతే బాగుండు అనుకుంటూనే మళ్ళీ ఏమంటున్నాం తెలుసా అండి? ఇదే బాగుందిలేండి, ఏదో ఊరికే అన్నానులేండి. ఏమంటున్నాం, ఎలా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం చెప్పండి? లోకం బాగోలేదంటున్నది మనమే, మళ్ళీ ఈ లోకంలో ఉండాలనుకుంటున్నది మనమే. ఏంటండి ఈ మాటలు? నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఉండాలనుకున్నప్పుడు ఈ కష్టాలకు ఇది లేకపోతే బాగుండు, అది లేకపోతే బాగుండు అనుకోకూడదు. కష్టాలకు చెలించిపోయి ఇది లేకపోతే బాగుండు, అది లేకపోతే బాగుండు అని అనుకుంటున్నది నువ్వే. ఇవి లేవు ఒక లోకంలో రా అంటే వద్దులే నాకు ఇవే బాగున్నాయి అనుకున్నది నీవే. ఏం చేస్తున్నావండి మనం? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు చూడు. నువ్వు చెబుతున్నది ఒకటి, నీ బ్రతుకులో కనపడుతున్నది ఒకటి. ఇది వద్దు అనుకున్నప్పుడు వద్దు అనుకున్నప్పుడు, ఇది లేకపోతే బాగుండు అనుకున్నప్పుడు, ఆ లేని మహాలోకమే నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని నీకు తెలిసినప్పుడు ఇంకా ఇదెందుకండి? ఆ మహాలోకానికి వెళ్ళాలి కదా.
ఆ మహాలోకానికి వెళ్ళాలి కదా ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మహాలోకంలో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పండి? ఏమంటే పరలోకంలో ఈ ఇబ్బంది ఉంది కనుక అందుకే మేము మారు మనసు పొందట్లేదని ఏమైనా చెప్పగలరా మీరు? పోనీ ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నావో మీరు ఎందుకు మారాలో నన్ను చెప్పమంటారా? పరలోకంలో ఈ ఇబ్బంది ఉంటుందండి. మేము ఎందుకు విదేశాల్లోకి వెళ్తున్నామంటే అక్కడికి వెళ్తే మాకు వాతావరణం పడదండి, అందుకే మేము వెళ్ళనండి అనేది ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఉందా? వాతావరణం భూమి మీద పడదా? అక్కడ కాలాలు ఉంటే కదా నీకు పడటానికి. అసలు కాలాలే లేవు. ఏమండి నేను పలానా దేశానికి వెళ్ళాను కానీ అక్కడ ఫుడ్ పడలేదండి అందుకే వచ్చేసానండి అంటే, అసలు పరలోకం నువ్వు వెళితే ఫుడ్ ఉంటుంది అనుకుంటున్నావా? నీకు ఆకలే ఉండదు, నీకు ఆకలే ఉండదు. మరి ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదండి? ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? అక్కడ ఈ పరిస్థితి బాగోలేదు అని ఏదైనా మీరు చెప్పగలరా? లోకం బాగోలేదని మనమే అంటాం, బాగోలేని లోకంలో ఈ బ్రతుకుని ఈడవటానికి మనమే సిద్ధపడతాం. దేవుడు కష్టపడమన్నాడని మనమే ఫీల్ అవుతాం. వద్దు నాయన కష్టం రా అంటే మాత్రం వదిలే నాయన. చూసారా, దేవుని ప్రణాళికను దెబ్బతీసుకుంటూ బ్రతుకుతున్న జీవితాలు ఏమైందయ్యా? ఒక ఆనందకరమైన లోకంలో పండుగలప్పుడు రైల్వే స్టేషన్ రద్దీగా ఉన్నప్పుడు ఏమండి జనరల్ బోగి చూసండి ఏమనుకుంటామో తెలుసండి, ఇక్కడ నేను ఎక్కలేను అనుకుని నెక్స్ట్ ఏం చేస్తామో తెలుసా? టీసీ కనపడితే బాగుండు, ఏమండి అనగానే బెర్తుందనగానే బాబో ఇచ్చేసేయండి అంటామండి మనం. ఎందుకు? ఈ జనరల్ బోగిలో ఎందుకు? చూసారా. నెక్స్ట్ ఏమండి నరకం కూడా అలాంటిదే ప్రియమైన వల్ల. జనరల్ బోగి ఎంతమంది అని వెళ్తారు? ఆయన అక్కడికే వెళ్తాం. ఈ కష్టాలకే తల్లడిల్లి ఇది లేకపోతే బాగుండు అది లేకపోతే బాగుండు అనుకుంటున్నావు. బాగుండని ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బాగుండని ఎక్కడికి వెళ్తున్నాం? పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందని మీకు అర్థమైందో నరకంలో అంత బాధ ఉంటుంది ప్రియమైన వారలారా, అర్థం చేసుకోండి. పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందని మీ ఆలోచనలోనికి వచ్చిందో నరకంలో అంత బాధ ఉంటుంది. భూమి మీద ఈ బాధలకే చెలించిపోయి ఇదేంటి అదేంటి అనుకుంటున్న నువ్వు అంత బాధను ఏం తట్టుకోగలవు, ఏం సహించగలవు? నీ వల్ల అవుతుందా చెప్పండి ప్రియమైన వారలారా. ఏమండి ఎగిరిపోతే బాగుండు అనుకున్నావు, ఎగిరిపోతే బాగుండు, అబ్బా ఈ కార్లు ఇవన్నీ. నిజంగా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ఎలా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడో దాని కొరకు వేటిని సిద్ధం చేశాడో మీరు చూడగలిగితే దేవుడు తన మాటలను ఎప్పుడు నిలబెట్టుకుంటాడు, మన కళ్ళ ముందు కనబడేటట్టుగా చేస్తాడు. ఒక మహాలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఎగిరిపోతే బాగుండు అన్నావు కదా, నిన్ను మహాలోకానికి తీసుకొని వెళ్ళటానికి ఎన్ని ఏర్పాట్లు ఆ మహాలోకంలో చేసి తీసుకొని వెళ్ళటానికి దేవుడు చేస్తున్న ఏర్పాట్లు ఏమో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు ఆయన వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అంటే యేసుక్రీస్తును మేఘాలు తీసుకొని వెళ్ళిపోయాయి. ఏమంటే మేఘాలు తీసుకొని వెళ్ళిపోయాయి అంటే మేము నమ్మం. అసలు మేఘాలే లేవు కదా అంటారు ఎవరన్నా? మేఘాలు ఉన్నవా లేవా? రోజు మనకు కనపడుతున్నాయా లేవా? కనపడుతున్నాయి. కనపడుతున్న మేఘాలను మనం ఎందుకు అనుకున్నామో తెలుసా? దేవుడు వర్షాన్ని కురిపించడానికి మేఘాలను పెట్టాడు అనుకుంటున్నాం. ప్రతిదీ మల్టీపర్పస్. వర్షాన్ని కురిపించడానికి ఎక్కడో ఉంటున్న నీటిని తీసుకొచ్చి ఇక్కడ కురిపిస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో ఉంటున్న నీటిని ఇక్కడికి తీసుకొస్తున్నాయి. అంతేకాదు ఇక్కడున్న నిన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళగలవడానికి రుజువు అండి.
ఈరోజు మబ్బు పట్టింది కదా, మబ్బు పట్టింది కదా, వర్షం కురుస్తుందేమో అన్న ఆలోచన రాలేదు ప్రియమైన వారలారా. దేవా, మేఘాలను సిద్ధంగా చేశావు, ఇక మేము సిద్ధపడాలి, మేము సిద్ధపడాలి. మేఘాలు మా కళ్ళ ముందు రెడీగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, మేము సిద్ధపడాలి అంతే. మేఘాలు ఎలా తీసుకెళ్తాయి అనుకుంటున్నారా? ఎక్కడో ఉంటున్న నీటిని ఇక్కడికి తీసుకొచ్చాయే. నీటిని తీసుకొని వచ్చి నీకేం రుజువు చూపిస్తున్నాడో తెలుసా? ఇక్కడున్న నిన్ను మరెక్కడికైనా తీసుకుని వెళ్ళగలిగే స్థితి మేఘాలకు ఉన్నది అని దేవుడు రుజువుపరుస్తున్నాడు, రుజువుపరుస్తున్నాడు. ప్రియమైన వారలారా, మేఘాలు రెడీ, మరి నువ్వు రెడీనా? ఏమంటే రేపటి నుంచి మేఘాలు చూసినప్పుడల్లా అలానే భావించాలండి. భక్తి లోపలలో నుంచి పొంగుకొని రావాలి. దేవా, మేఘాలు రెడీ కదయ్యా, రెడీ. ఏమండి, యేసుక్రీస్తుని మేఘాలు తీసుకుని వెళ్ళిపోయమన్నారు, మరి మన సంగతి ఏంటనుకుంటున్నారా? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద, మేఘముల మీద, మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద, మేఘముల మీద. ఏమంటే విమానంలో కూర్చున్నప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మేఘాల కంటే పైకి వెళతాయి ప్రియమైన వారలారా, మేఘాల కంటే పైకి వెళతాయి. దుబాయ్కి వెళ్ళొచ్చిన వారిని అడగండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ మేఘాల కంటే పైగా. ఫ్లైట్లో కూర్చున్న మనం కిందికి చూస్తుంటే మేఘాలు కనబడుతుంటాయి ప్రియమైన వారలారా. ఏమనిపించిందో తెలుసా? ఒక మనిషి ఆలోచిస్తేనే మేఘాల మీదికి నన్ను తీసుకొచ్చాడు, దేవుడు ఆలోచిస్తే మేఘాల మీద తీసుకెళ్తాడు, మేఘాల మీద. దేవా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, నీ కొరకు బతకాలే కానీ ఒకరోజు ఈ మేఘాల మీద కూర్చోబోతున్నాం. నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఒక మనిషి ఆలోచిస్తేనే విమానంలో నిన్ను కూర్చోబెట్టి మేఘాల మీదకి తీసుకొని వెళితే ఆ మేఘాలను చూస్తున్నప్పుడు దేవా, నీ కోసం బతకాలే కానీ ఇక్కడ కాదయ్యా, నువ్వు వాటి మీద కూర్చోబెడతావు. ఎక్కడికి తీసుకుని వెళ్ళటానికి? మేఘ మండలము మీదికి కొనిపోబడుదుము, ఒక అద్భుతమైన లోకానికి ప్రియమైన వారలారా, ఒక ఆనందకరమైన లోకానికి, కోట్ల సంవత్సరాలు ఆనందంగా ఉండే లోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మన తర్వాత అడుగుంటే ఇక్కడ ఎవరైనా ఏడుస్తారండి అని తెలియక ఒకవేళ ప్రశ్న వేసామనుకోండి, మనం ఏడుపు అంటే ఎలా ఉంటుంది బ్రదర్ అంటారు. ఏడుపు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఏడుపు అంటే? పోనీ మీరు ఎప్పుడైనా ఏడ్చారా? నేను ఇక్కడికి వచ్చి ఓ 20-30 లక్షల కోట్లు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఏడవలేదండి నేను. 20 లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. మరి ఏడుపు అనేది ఇక్కడ లేదండి, అసలు ఉండదండి, అసలు ఉండదండి. ఆ మొదటి సంగతులు గతించిపోయెను, ఆ మొదటి సంగతులు. ఇదిగో ఇది రెండవ సంగతి. ఆ మొదటి సంగతులు ఏడుపు, దుఃఖము అన్నీ పోతాయి ప్రియమైన వారలారా, అన్నీ అన్నీ. ఈ చిన్న జీవితంలో కొంచెం కష్టపడితే అంత మహాలోకాన్ని దేవుడు మనకి ఇవ్వటం ఏమనాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? మహా అదృష్టము కాదా? 60 సంవత్సరాలు చిన్న బ్రతుకు, కొంచెం కష్టం. ఇంత కష్టానికే అంత మహాలోకము, కోటాను కోట్ల సంవత్సరాలు తండ్రితో ఉండే మహాభాగ్యాన్ని పొందుకుంటున్నావే. మహాదృష్టం అని నీకు అనిపించటం లేదా? ఇదిగో 3 రోజెస్ టీ తాగండి, మళ్ళీ ఏదో సినిమా స్టార్తో మళ్ళీ టీ తాగండి అంటే అది కొనుక్కోవాలి, కూపన్ వస్తుంది. ఆ కూపన్ రాగానే మళ్ళీ ఎవరితో టీ తాగాలి మనం? సినిమా స్టార్తో. టీ ఎంతసేపు తాగుతామండి? 5 నిమిషాలు. తాగిన తర్వాత పో, ఇదే నీ అదృష్టం, పో, టీ తాగావు కదా. ఆ లక్కీ పర్సన్ ఎవరో అనగానే
వెంటనే బ్రాండ్ మార్చేసి త్రిదోదశకొను. ఎందుకు? ఏమొస్తుందండి? ఆయనతో టీ తాగే మహాభాగ్యం. ఎంతసేపు తాగుతామండి టీ? ఎంతసేపు తాగుతావు? కూర్చోగానే తాగు అంటాడు. తాగావా? పో అంటాడు. అయిపోయింది. దీన్నే అదృష్టమట, అదృష్టమట. 5 నిమిషాలు టీ తాగటం అదృష్టమా? పలానిది కొనండి, ఆయనతో ఫోటో దిగే అదృష్టాన్ని. ఫోటోవా? ఎంతసేపు? క్లిక్ మందా? పో, మళ్ళీ గడపడకు. ఇవట అదృష్టాలట. కలకాలం దేవునితో ఉండే, కలకాలము ఆయన సింహాసనం మీద కూర్చుండే స్థితి వస్తే ఏమనాలి చెప్పండి ప్రియమైన వారలారా? మహాదృష్టము, మహాదృష్టము, మహాదృష్టము. ఆయన సింహాసనము మీద, ఆయన సింహాసనము మీద యేసుక్రీస్తు ఎందుకు శ్రమలు భరిస్తున్నాడో తెలుసా? ఆ భరించడానికి ఉన్న కారణం ఇదిగో రాబోతున్న మహాలోకము, పొందబోతున్న మహాలోకము. ప్రియమైన వారలారా, ఆ జ్ఞాపకాలు ఉండగలిగితే సహించుకుందాం, భరించుకుందాం. దేవుడు కష్టపడమన్నాడని ఏమండి దేవుని మీద కసి పెంచుకోకండి ప్రియమైన వారలారా. ఏదేనులో ఆనందాన్ని పోగొట్టుకున్నాము అనుకోకండి. అంతకంటే 1,000,000 రెట్ల ఆనందాన్నే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. 1,000,000 రెట్ల ఆనందమే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ప్రియమైన వారలారా. 1,000,000 రెట్లు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. పరలోకాన్ని గురించి అర్థమవుతుంది కదా. అది ఎంత మహాలోకమో, అది ఎంత మహాలోకమో. మేఘాలు రెడీగా ఉన్నాయి, నువ్వే రెడీగా లేవు. మేఘాలు రెడీగా నీకు కనపడుతున్నాయి, లేనివి చెప్పట్లేదు. మేఘమండలము మీదికి కొనిపోవును. నిన్ను తీసుకొని వెళ్ళటానికి మేఘాలు రెడీగా ఉన్నాయి. నువ్వు రెడీ కాగలవా? నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు రెడీనా? నువ్వు ఆ మహాలోకానికి వెళ్ళటానికి, ఆ ఆనందకరమైన మహాలోకానికి వెళ్ళటానికి, మహా అదృష్టాన్ని నిన్ను వరించడానికి ఇదిగో సర్వము సిద్ధమై నువ్వు రావటమే ఆలస్యం అంటున్నాడే నీ కన్న తండ్రి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడటం అంటే ప్రియమైన వారలారా, పిడికడంత గుండెల్లో ఇదిగో మార్పు రావటం. ప్రియమైన వారలారా, మార్పు. ఏమంటే మారినా చేస్తాం, మారకపోయినా చేస్తామండి. మారినా చచ్చిపోతాం ఏదో ఒక రోజు, మారకపోయినా చచ్చిపోతామండి. మారక చచ్చి నరకానికి వెళ్ళటం కంటే చావకు మునుపు మారి ఒక మహాలోకానికి వెళ్ళొచ్చు కదా. చావునైతే ఆపలేం. దేవుని కొరకు బ్రతికినా చేస్తావు, బ్రతకకపోయినా చేస్తావు. చావును ఎవరు ఆపలేరు. కానీ ఆ చావటానికి ముందు నీ మనసు మార్చుకోగలిగితే ఒక మహాలోకానికి నువ్వు వెళతావు కదా. ఇది 1000 మందిలో 10 మందికి ఇస్తానన్నట్లేదు దేవుడు కదా. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో పేర్లు రాయండి నాయన, అదృష్టవంతులు ఎవరినో దిద్దామంటున్నాడా? ఎంతమంది బాప్తిసం తీసుకున్న పేర్లు రాయండి. ఆ పేర్లు రాశారు. ప్రభా ఒక 5 కోట్ల మంది ఉన్నారు. ఈ 5 కోట్ల మందిలో ఒక 6 లక్షల మంది దీని ఆయన చీటి నెంబర్ 1 అదృష్టవంతుడు, 2, 3, 4 అంటున్నాడా? లేదే. అందరికీ బాప్తిస్మము తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతూ ఇదిగో ఈ కష్టాన్ని ఆనందంగా స్వీకరిస్తూ మహాలోకాన్ని గురించి ఆలోచిస్తూ కొద్ది కాలమే కదా ప్రియమైన వారలారా, కొద్ది కాలమే కదా. అమ్మా సీటు దొరకలేదమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా అన్నప్పుడు ఒక తల్లి, అమ్మా ఇంకొక అరగంట ఓర్చుకో తల్లి అంటుందండి. ఒక అరగంట. ఒరే అసలే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చావు, ఈ ట్రైన్లో నేను నిలబడలేకపోతున్నానంట. నాన్న ఒక 10 నిమిషాలు వచ్చుకో నాన్న, దిగిపోతామంటున్నా. నీ జీవితం సగం అయిపోయి మరణపు వాకిట్లో ఉంటున్నప్పుడు కొద్ది కాలం ఓర్చుకోలేవా ప్రియమైన వారలారా? ఓర్చుకోలేవా? కొద్ది కాలం, 1 సంవత్సరమే కావచ్చు, ఒక 2 సంవత్సరాలే కావచ్చు, ఒక 3 కావచ్చు. ఈ కొద్ది కాలం సహించుకోలేకపోతున్నావా? ఈ కొద్ది కాలం భరించలేకపోతున్నావా?
ఉన్న ఈ కాలమే దేవుడి మీద నమ్మకం పోగొట్టుకున్నావా? నీ మీదనైనా నువ్వు నమ్మకం పోగొట్టుకో, కానీ దేవుని మీద నమ్మకం పోగొట్టుకోకండి ప్రియమైన వారలారా. ఒక మహాలోకము ఒక మహాలోకము ఒక మహాలోకము ఒక మహాలోకము నిన్ను వరించడానికి సిద్ధంగా ఉంది. అద్భుతమైన లోకము. నిన్ను తీసుకుని వెళ్ళిపోయే మేఘాలు రెడీగా ఉన్నాయి. ఈరోజు నువ్వు రెడీ అవ్వు. ఈరోజు నువ్వు రెడీ అవ్వు. నువ్వు సిద్ధపడు. ఈ కష్టాలు కన్నీళ్ళు ఎంతో కాలము ఉండవు ప్రియమైన వారలారా. నువ్వు పడిన కష్టానికి ఇదిగో 1,000,000 రెట్లు ఆనందాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఈ కొద్ది కాలము సహించుకోగలిగితే చాలు, మనసు మార్చుకుంటే చాలు. రక్షణ ఉచితము. రక్షణ ఉచితము. ఆ రక్షణ ఇదిగో నీ కొరకు రక్తము రూపములో యేసుక్రీస్తు కార్చినది నీ కళ్ళ ముందున్నది. రక్షణను నిర్లక్ష్యం చేయకు. ఆయన రక్తాన్నిచ్చిన రక్షణ నువ్వు నీళ్ళల్లో పొందుకుంటే చాలు. మళ్ళీ నువ్వు రక్తాన్నిచ్చి పొందుకోవలసిన అవసరం లేదు. ఆయన రక్తాన్నిచ్చాడు, నువ్వు నీళ్ళల్లో పొందుకుంటే చాలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకండి మన మేలు కోరేకి దేవుడికి ఎందుకంటే మన మనసు ఎదురు తిరుగుతుంది. మన మేలు కోరి నిన్ను ఎంత ఆనందంగా ఉంచాలని లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరుస్తున్న ఆయన మీదనే కోపమా నీకు? కోపగించుకోవడానికి ఎవరు దొరకలేదా? ఎదురు తిరగటానికి ఇంకెవరు దొరకలేదా? దేవుడే కావలసి వచ్చాడా? నువ్వు ఎదురు తిరగడానికి దేవుడే దొరికాడా? ఒకనాడు ఇశ్రాయేలు ఎదురు తిరిగి ఏం జరిగింది? అరణ్యములో వారి శవములు రాలిపోయాయని రాయబడింది. మళ్ళీ మనం కొత్తగా ఏం చేయగలం ప్రియమైన వారలారా? రాలిపోవటం తప్ప ఏముంటుంది చెప్పండి? వద్దు. దేవుని మాటలు మన గుండెల్లోనికి వెళుతున్నప్పుడే గుండెల్లో మార్పు ప్రారంభం అవ్వాలి. మన తలంపులలో ఆలోచన రావాలి. గుండె తీసి గుండె పెట్టుకోవటం గొప్పది కాదండి. ఆ పిడకడంత గుండెల్లో మార్పు రావటం గొప్పది. ఆ మార్పు ఈ రాత్రి నీలో రావాలి. రేపు లేవు ఈ సభలు. ఏమంటే 4 రోజులు ఎందుకు పెట్టామండి? ఒకరోజు మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. 4 రోజులు ఎందుకు పెట్టారో తెలుసా? 10 రాళ్ళు వేస్తే ఒక రాయి అయినా తగలదా అని మనమే అంటామండి. ఈ 4 రోజుల్లో 100 మాటల్లో ఒక్క మాట అయినా మీకు తగలకపోతుందన్న ఆశ ప్రియమైన వారలారా. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మొదటి ప్రసంగము, రెండవ ప్రసంగం, కొన్ని 100 మాటలు. ఆ 100 మాటల్లో ఒక్క మాట అయినా మిమ్మల్ని తగలకపోదా? మాకు తగిలింది అంటే దేవుణ్ణి హత్తుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ స్పందనను ఆపకండి, అనగదొక్కకండి. మారాలి అన్న ఆలోచన మీకు వస్తున్నప్పుడే దేవుళ్ళలోనికి రండి ప్రియమైన వారలారా. అనగదొక్కకండి. ఆ మార్పును, ఆ భావాన్ని, బ్రతకాలన్న ఆశను, ఇదిగో ఆశల మీద నీళ్లు చల్లకండి. ఆ మాటలు మిమ్మల్ని కదిలిస్తే నువ్వు దేవుని వైపు కదిలి రావాలి. ఒక మహాభాగ్యము. సింహాసనాన్ని చూసిన మోషే ఏమన్నాడో తెలుసా? కలగబోమందు బహుమానమునందు దృష్టి ఉంచెను, అదే మహాభాగ్యం అనుకున్నాడు. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. మహాభాగ్యం అనుకున్నాడు. ఆ మహాభాగ్యమే మహా అదృష్టంగా ఇదిగో నీ కళ్ళ ముందు ఇంకా కదలాడుతుంది. ప్రాణం ఉండగానే పరలోకాన్ని పట్టుకోండి ప్రియమైన వారలారా. లేదా ప్రాణం పోగానే పాతాళం మిమ్మల్ని పట్టుకుంటుంది. ప్రాణాలతో ఉండగానే పరలోకాన్ని పట్టుకుంటారా? లేదా మీరు ప్రాణాలు విడవగానే పాతాళం మిమ్మల్ని పట్టుకుంటుంది. అంతకంటే దురదృష్టవంతుడు మరొకడు లేడు. పరలోకానికి వెళ్ళిన మహాభాగ్యవంతుడు ఇంకొకరు లేరు. పాతాళానికి వెళ్ళిన మహా దురదృష్టవంతుడు మరొకడు భూమి మీద ఉండడు. పాతాళంలో నరకానికి వెళ్ళటం దురదృష్టం, పరలోకానికి వెళ్ళటం మహా
అదృష్టం. అదృష్టవంతులో దురదృష్టవంతులో ఈ రెండు లోకాలతో తేలిపోతుందేమో కానీ ఇక్కడ ఏదో కలిసి వచ్చింది, ఏదో నష్టపోయిందని ఇక్కడ మాట్లాడుకోకండి. పాతాళ లోకంలో నరక కూపంలోనికి జారిన వాడి కంటే దురదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడు లేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మీ మనసులను మార్చి దేవుని వైపు మళ్ళించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషిని వరించనున్న ఆ మహా అదృష్టానికి మన బ్రతుకులు నోచుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ చివరి రోజు మీరు అందించిన సహాయానికై మీకు వందనములు నాయన. తండ్రి, 4 రోజుల కష్టము వలన నాయన, మీ పిల్లలు పడిన బాధల వల్ల నాయన, ఈ 4 దినములు పరమందుండి నాయన మీరు ఆలోచించిన కష్టం, బాధ ఊరికే పోదు అని మేము బలంగా నమ్ముతున్నాం నాయన. కల్మషం లేని పని ఎంతోమంది ఆలోచనలోనికి తీసుకొని వెళుతుందన్న నమ్మకం మాకుంది నాయన. మీ పిల్లల్ని కదిలించండి. మీ కొరకు బ్రతకాలన్న ఆశను ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుగా వారి గుండెల్లో పెట్టండి నాయన. మీ కొరకే నిలబడాలన్న బలాన్ని వీచే గాలి కంటే బలంగా నాయన వారిలో నిలబెట్టండి నాయన. ఉన్నతమైన మీ భావాలతో నాయన మహాలోకపు మీ సాన్నిధ్యము చేరుకునేంత వరకు నాయన మీ పిల్లలను కాపాడండి. కష్టపడినా ఖర్చు పెట్టినా మీ పిల్లలందరికీ తోడుగా ఉండమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, ఇంకా ఈ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న సేవనంతటినీ దీవించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, మీ పిల్లలందరినీ ఐక్యమత్యంగా ఉంచి నాయన మీ పనిని ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ, ధవళేశ్వరంలో జరిగిన సెమినారులోను, కాకినాడలో జరిగిన సెమినారులోను, ఈరోజు దుల్ల ప్రాంతంలో జరిగిన బైబిల్ తరగతులలోను నాయన మీ మాటలు వినిపించాం. వృద్ధి చేయండి నాయన. అవి మీ మాటలు గనక నాయన మీకు ఫలాన్ని తీసుకొని వచ్చే పిల్లలుగా ఎదిగింప చేయండి. దుష్టుణ్ణి గెలిచి నాయన మీ కొరకు నిలబడగలిగే మహాభాగ్యాన్ని ఇవ్వమని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా గమ్యాన్ని చేర్చమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, ఉన్నతమైన మీ మాటలతో మీ పిల్లల్ని నింపినైన దుష్టుని ఎదిరించగలిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని దీవించండి. మమ్మల్ని నిందిస్తున్న వారిని కూడా చల్లగా వారిని వారి కుటుంబాలను కాపాడి మాకంటే ఉన్నతంగా మీ సేవలో ఘనముగా వాడుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ పిల్లలందరికీ పరసంబంధమైన దీవెనలతో నింపమని కోరుతూ, ఈ 4 దినములు నాయన మా బాగోగులు చూసి, మా మంచి చెడ్డలు చూసి నాయన మా కొరకు వడ్డించిన మీ పిల్లల కుటుంబాలను నాయన దీవించమని, మేలు చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.